హలో అండి. ఈరోజు వీడియోలో నేను ఇన్‌స్టంట్‌గా రాగి ఊతప్పం హెల్తీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. పెరుగు వేయకుండా చక్కగా ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి పావు కప్పు రాగి పిండి, పావు కప్పు గోధుమ పిండి, పావు కప్పు బియ్యం పిండి తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా తరుక్కొని ఒక పావు కప్పు ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు కప్పు క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే కనుక బీట్రూట్ తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కలిపి గరిటెతో ఒకసారి ఇలా ఉండలు లేకుండా పొడి పొడిగా ఉన్నప్పుడే మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం బాగా గరిటెతో మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసుకుంటే ఈ కొలతకు కరెక్ట్గా సరిపోతాయి. నీళ్ళని యాడ్ చేసుకుని చక్కగా ఉండలు కట్టకుండా మొత్తం పిండిని జారుడుగా కలుపుకోండి. ఇంట్లో పిండిలేమీ లేనప్పుడు ఈజీగా ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. పిల్లలకు కూడా హెల్తీగా పెట్టవచ్చు. అప్పుడు పెద్దవాళ్ళు రాగి జావ తాగుతుంటారు కదా, ఆ ప్లేస్లో ఈ విధంగా టిఫిన్ చేసుకొని తినవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయతో ఇలా బాగా రుద్దుకొని సీజనింగ్ చేసుకోండి. అప్పుడు దోశలు అంటుకోకుండా వస్తాయి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని పెనం వేడెక్కాక ఒక గరిటె వేసుకొని మొత్తం పల్చగా కాకుండా ఇలా కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోశ పోసుకొని చుట్టూతా ఆయిల్ కొంచెం వేసుకోండి. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఒకవైపు దోశ బాగా కాలాక రెండో వైపుకు కూడా బాగా కాల్చుకోండి దోశను. ఈ దోశలు చాలా హెల్తీగా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ప్రిపేర్ చేయండి మీరు కూడా. రెండో వైపు కూడా కొంచెం నూనె అవసరం ఉంటే కనుక కొంచెం వేసుకొని దోశ బాగా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా కోకోనట్ చట్నీతో కానీ అట్లా సర్వ్ చేసుకోండి, కారపొడితో కానీ. ఇప్పుడు రెండో దోశ కూడా వేసుకుందాం. మరీ పలుచగా కాకుండా మందంగా స్ప్రెడ్ చేసుకొని చుట్టూతో ఆయిల్ వేసుకొని రెండు పక్కల చక్కగా దూరగా కాల్చుకోండి దోశను. ఈ విధంగా రెండు వైపులా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకొని కారపొడితో కానీ కోకోనట్ చట్నీతో కానీ సర్వ్ చేస్తే టేస్టీగా హెల్తీగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.